బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి హెరాయిన్, కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ దేశస్థుడు స్టాన్లీని ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా అతడి వద్ద చాలా మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, 9 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నార్కోటిక్ డ్రగ్స్ పెడ్లర్ ఒక నైజీరియన్ మూలాలు ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని కన్ఫెషన్ ద్వారా చాలా డ్రగ్స్ను స్వాధీనపరుచుకున్నారు. ఆ వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేసి అరెస్ట్ చూపిస్తున్నాము. సో ఈ నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న మధ్యాహ్నము 1:30 సమయంలో ఈ ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక నైజీరియన్ వ్యక్తి ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయ్యారో ఆ వ్యక్తి అక్కడ హైదరాబాద్కు వచ్చి అక్కడ ఆయన డ్రగ్ పెడ్లింగ్ ఉద్దేశంలో వచ్చి ఉన్నాడు అనే సమాచారము, నిర్దిష్ట సమాచారం రాగానే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అండ్ పంజాగుట్ట పోలీసు అధికారులు ఒక టీము వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకొని యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన కస్టడీ నుంచి ఈ పెద్ద ఎత్తున ఈ డ్రగ్ స్వాధీనపరుచుకోవడం జరిగింది. తర్వాత నిన్న సాయంత్రం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి పేరు వచ్చేసి స్టాన్లే ఉడోకా ఇవాలా, సన్ ఆఫ్ ఇవాలా ఎమాన్యుయల్. ఈయన నైజీరియా దేశానికి చెందిన ఒక వ్యక్తి. ఇప్పుడు ఈయన నార్త్ గోవాలో కాంబోలిన్ అనే ప్రదేశంలో నివాసం ఉంటున్నాడు. ఇక హైదరాబాద్ లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికింది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పంజాగుట్ట పోలీస్ లిమిట్స్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయించడానికి యత్నిస్తుండగా నైజీరియన్ ను అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. అతని వద్ద నుంచి సుమారుగా 8 కోట్ల విలువైన డ్రగ్స్ ను సీజ్ చేశారు. నైజీరియాకి సంబంధించినటువంటి ఓ వ్యక్తి డ్రగ్స్ విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా సమాచారం అందుకున్నటువంటి నార్కోటిక్ పోలీసులతో పాటు పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఉదోకా స్టాన్లీ అనే ఒక నైజీరియన్ ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారుగా 8 కోట్ల విలువైన రకరకాల డ్రగ్స్ ను అతని వద్ద నుంచి సీజ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక ముంబై కేంద్రంగా కూడా ఇదంతా డ్రగ్స్ వ్యవహారాన్ని ఇటు స్టాన్లీ నడిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. నైజీరియా నుంచి ముంబైకు 2009లో స్టాన్లీ బిజినెస్ వీసా మీద వచ్చాడు. అక్కడే తన స్నేహితులతో కలిసి అంధేరిలో నివాసం ఉంటూ స్థానికంగా రెడీమేడ్ బట్టల షోరూమ్ ను నిర్వహించాడు. ఇక బిజినెస్ నిమిత్తం గోవాకు ఒకసారి విజిట్ చేసినటువంటి నేపథ్యంలో స్టాన్లీ అక్కడే ఉండేటటువంటి కొంతమంది నైజీరియన్లను కలుసుకున్నాడు. సో అక్కడ వారంతా కూడా డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో తద్వారా దానివల్ల ఆదాయం కూడా ఎక్కువగా సమకూరుతున్నట్టు కూడా భావించాడు. ముందుగా డ్రగ్స్ కన్స్యూమర్ గా మారినటువంటి స్టాన్లీ అనంతరం తాను కూడా డ్రగ్ ఫెడ్లర్ గా అవతారం ఎత్తాడు. గోవాకు వచ్చేటటువంటి విదేశీయులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా డ్రగ్స్ సప్లై చేస్తూ అక్కడ కొంత ఆదాయాన్ని సమకూర్చుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. మరోవైపు ఇక పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయినప్పటికీ కూడాను గోవాలోనే నివాసం ఉండడంతో అతన్ని 6 నెలల పాటు గోవా పోలీసులు గతంలోనే జైలుకు పంపించారు. మరోవైపు గోవా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఎస్ఆర్ నగర్ పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకున్నారు. అతనిచ్చినటువంటి సమాచారం ప్రకారం స్టాన్లీకి సంబంధించినటువంటి గుట్టు బయటపడింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ నగర్ పోలీసులు ఒక టీం గోవాకు వెళ్ళింది. స్టాన్లీకి సంబంధించినటువంటి పూర్తి కదలిక మీద నిఘా ఉంచింది. అతను ఎప్పుడెప్పుడు ఏ లొకేషన్ లో ఉంటాడు, డ్రగ్స్ ఎలా సప్లై చేస్తాడు ఏంటన్న అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో అతని మీద నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ను విజిట్ చేయడానికి, హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై చేయడానికి స్టాన్లీ వస్తున్నాడంటూ తెలుసుకున్న తర్వాత ఇటు పంజాగుట్ట పోలీసులు, టీఎస్ న్యాప్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద ఈ స్టాన్లీని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి భారీ ఎత్తున కూడా డ్రగ్స్ సీజ్ చేశారు. ఇక ఇదే కాకుండా ఇక బట్టల బిజినెస్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కరోనా లాక్డౌన్ వల్ల పూర్తి స్థాయిలో ఇటు స్టాన్లీ నష్టపోయాడు. ఆ అప్పుల నుంచి బయటపడడానికి లేకపోతే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి తాను డ్రగ్స్ సప్లయర్ గా మారాడు. అప్పటికే తన ఫ్రెండ్స్ నైజీరియాకి సంబంధించిన కొంతమంది ఫ్రెండ్స్ డ్రగ్ ఫెడ్లింగ్ లో ఉన్నారు కాబట్టి వారు వినియోగదారులకు డ్రగ్స్ సప్లై చేస్తే తాము గ్రాముకు 2000 చొప్పున డబ్బులు ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇక సప్లయర్ గా మారి అనంతరం తాను కూడా ఫెడ్లర్ గా మారారు. అతని కాంటాక్ట్ లో సుమారుగా 5 మంది వినియోగదారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ కు సంబంధించినటువంటి వినియోగదారులు ఉన్నారు. ఈ యొక్క అంశం మీద ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామంటూ పోలీసులు